హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేము వెళ్ళిన ట్రిప్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మేము వెళ్ళింది ప్రాగ్. ఇది సెంట్రల్ యూరోప్లో సెజ్ రిపబ్లిక్లో ఉంది. ఈ కంట్రీలో న్యూమరస్ చర్చ్ అండ్ హిస్టారిక్ బిల్డింగ్స్ ఉండడం వల్ల ఈ కంట్రీని ద సిటీ ఆఫ్ 100 స్పైర్స్ అని కూడా అంటారు. ఇక్కడ స్ట్రీట్స్ అన్ని కలర్ఫుల్గా ఓల్డ్ బిల్డింగ్స్తో కలిసి ఎక్కడ చూసినా ఒక వింటేజ్ వైబ్ ఇస్తాయి. సో మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం రండి. మేమైతే మా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము ఉంటున్న ప్లేస్ నుంచి మాకు ఫ్లైట్, ట్రైన్ అండ్ బస్ అవైలబిలిటీ ఉన్నాయి. సో మేమైతే బస్ చూస్ చేసుకున్నాము. క్రాకవ్ నుంచి ప్రాగ్కి 7 hours బస్ జర్నీ ఉంటుంది. మా ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయింది. మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. 15 hours ముందే మేము బస్ స్టేషన్కి రీచ్ అయ్యాం. అండ్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ క్రాకవ్. మార్నింగ్ అరౌండ్ 5:30కి మేము ప్రాగ్ రీచ్ అయ్యాం. దిగినాక మేము 72 hours పాస్ తీసుకున్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మా ఈ 3 days ట్రిప్లో మేము ప్రతిసారి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము బుక్ చేసుకున్న హోటల్ రీచ్ అవ్వడానికి మేము దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి వెళ్ళాం. అక్కడ నుంచి హోటల్ అయితే రీచ్ అయిపోయాం. మా చెక్ ఇన్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 o'clock, కానీ మేము మార్నింగ్ 7కే వెళ్ళిపోవడం వల్ల మాకు రూమ్స్ అవైలబిలిటీ లేవు. సో మేము హోటల్లో ఉన్న లగేజ్ రూమ్స్లో మా లగేజ్ అంతా పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. మేము ఫస్ట్ ఓల్డ్ టౌన్ స్క్వేర్కి వెళ్దాం అనుకున్నాం. సో మా హోటల్కి దగ్గరలో ఉన్న ట్రామ్ స్టేషన్ జెలినాకి వచ్చి అక్కడ నుంచి మేము ట్రామ్ ఎక్కాం. నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు చుట్టూ నేచర్ చాలా బాగా కనిపిస్తుంది. ప్రతి కార్నర్లో మనకి పార్క్స్ అండ్ గార్డెన్స్ మొత్తం కనిపిస్తున్నాయి. నేచర్ లవర్స్ అయితే ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు అండ్ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఓల్డ్ టౌన్ స్క్వేర్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడికి రాగానే ఒక వైబ్రెంట్ హబ్ లాగా ఉంది. ఇక్కడ మనం చూడగానే ప్రతి కార్నర్లో రిచ్ హిస్టరీ అండ్ కల్చర్ని ఫీల్ చేస్తాం. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్తో పాటు మనకి ఇక్కడ షాపింగ్ అండ్ డైనింగ్ ఆప్షన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఓల్డ్ టౌన్ స్క్వేర్లో మనకి ఫెస్టివల్, కాన్సర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ కూడా చాలా చూడొచ్చంట. మేమైతే వాటిని మిస్ అయ్యాము. క్రిస్మస్ టైంలో వస్తే ఇలాంటి ఈవెంట్స్ అన్నీ మనం చూడొచ్చు. ఈ ప్లేస్ అయితే చాలా లైవ్లీగా అండ్ ఎనర్జెటిక్గా ఉంది. స్క్వేర్కి వచ్చాక మస్ట్ విజిట్ ప్లేస్ ఈ ఆస్ట్రోనామికల్ క్లాక్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది టైంతో పాటు మనకి సన్ అండ్ మూన్ పొజిషన్స్ కూడా చెప్తుందంట. ఇది 1410 నుంచి వర్కింగ్లోనే ఉందంట. మనం ఈ క్లాక్ పైకి వెళ్ళొచ్చు, వెళ్ళి మొత్తం సిటీని చూడొచ్చు. ఓల్డ్ టౌన్ స్క్వేర్ విజిట్ చేసినాక మేము అలా స్ట్రీట్స్ నుంచి నడుచుకుంటూ మేము మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాము. ఓల్డ్ టౌన్ స్క్వేర్ దగ్గర నుంచి మేము ప్రాగ్ స్ట్రీట్స్ అండ్ ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మేము మ్యూజియంకి అయితే నడుచుకుంటూ వచ్చేసాం. ప్రాగ్లో చాలా మ్యూజియంస్ ఉన్నాయి, బట్ మేము విజిట్ చేస్తున్న ఈ మ్యూజియం చాలా స్పెషల్గా ఉంది. ఈ మ్యూజియంలో సెజ్ హిస్టరీ అండ్ కల్చర్ని డెప్త్గా చూడొచ్చు. ఈ మ్యూజియం పక్కనే చిన్నపిల్లలు ఎక్స్ప్లోర్ చేయడానికి చిల్డ్రన్ మ్యూజియం కూడా ఉంది. మేమైతే ఎంట్రన్స్ టికెట్ తీసుకొని అయితే లోపలికైతే వెళ్ళిపోయాం. ఇదే మ్యూజియంలో మెయిన్ హాల్. ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అండ్ స్టన్నింగ్ డెకర్ విజిటర్స్ అటెన్షన్ని ఇమీడియట్గా క్యాప్చర్ చేస్తాయి. ఈ హాల్లో ఉన్న వైబ్రెంట్ కలర్స్ ఇంకా లైట్నింగ్ ఇక్కడికి వచ్చిన ప్రతి విజిటర్కి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ కల్చర్ ఫీల్ అవ్వడానికి. ఇక్కడ ప్రతి కార్నర్లో మనకి ఇన్ఫర్మేటివ్ డిస్ప్లేస్ అండ్ సిగ్నేచర్స్ ఉంటాయి అండ్ విజిటర్స్కి గైడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మ్యూజియంలో వెపన్స్ కలెక్షన్ చాలా ప్రామినెంట్గా ఉంది. ఈ వెపన్స్ని చూడడంతో పాటు మనకి వార్ఫేర్ టెక్నిక్స్ అండ్ వాటి యొక్క హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ గురించి తెలుసుకోవచ్చు. ఈ కలెక్షన్ మనకి డిఫరెంట్ బ్యాటిల్స్ అండ్ వాటి కాన్ఫ్లిక్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సెజ్ రిపబ్లిక్ ఒక మిలిటరీ హిస్టరీని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ద పెయింటింగ్స్. ఇక్కడ మ్యూజియంలో ప్రతి పెయింటింగ్ చాలా డైవర్స్ స్టైల్స్ అండ్ థీమ్స్ని కవర్ చేస్తాయి. ఇక్కడ ప్రతి ఆర్ట్ ఇక్కడ కల్చర్ అండ్ హిస్టారికల్ కాంటెక్స్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. మ్యూజియంలో వెపన్స్ అండ్ ఆర్ట్స్తో పాటు ఇక్కడ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ కూడా మనకి డిస్ప్లేస్ చేసి ఉంచారు. ఇక్కడ కాస్ట్యూమ్స్ చాలా కలర్ఫుల్గా అండ్ డీటెయిల్గా ఉన్నాయి. ప్రతి కాస్ట్యూమ్ వాటి యొక్క కల్చర్ ఇంకా కస్టమ్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇక్కడ మనకి రీజనల్ కాస్ట్యూమ్తో పాటు ఇక్కడ ఉన్న లోకల్ ఫెస్టివల్స్, ట్రెడిషన్స్ అండ్ వాళ్ళ డైలీ లైఫ్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రతి కేటగిరీ ఒక యూనిక్ ఆస్పెక్ట్ అండ్ హిస్టరీ ఆఫ్ సెజ్ రిపబ్లిక్ గురించి చెప్తాయి. దీన్ని సెంట్రల్ డోమ్ అంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి విజిటర్స్ ఒక అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ బట్ అ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద మ్యూజియం యాక్టివిటీస్. ఇక్కడ మనకి సెజ్ హెరిటేజ్ని రిఫ్లెక్ట్ చేసే విజువల్స్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి డోమ్లో. మ్యూజియంలో ఇక్కడ ఒక కల్చర్ అండ్ హెరిటేజ్తో పాటు ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ యానిమల్స్ని ఇంకా బర్డ్స్ని చూడొచ్చు, ఏవైతే బ్యూటిఫుల్గా ప్రిజర్వ్ చేసి డిస్ప్లేస్ చేసి ఉంచారో. ఇక్కడ న్యాచురల్ హ్యాబిటేట్స్తో పాటు మనం చూడొచ్చు ఎక్స్టింక్ట్ స్పీషీస్ని కూడా ఉంచారు. వీటిని చూస్తే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఇక్కడ బర్డ్ ఎగ్జిబిట్స్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి, ఫీచరింగ్ బోత్ నేటివ్ అండ్ ఎగ్జాటిక్ బర్డ్స్. ఇక్కడ డైవర్సిటీ ఆఫ్ బర్డ్ లైఫ్ని చాలా బాగా షోకేస్ చేశారు. మ్యూజియం అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. నేనైతే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. మేము మ్యూజియం చూసినాక కాసేపు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేము మళ్ళీ ఈవినింగ్ చార్లెస్ బ్రిడ్జ్ వచ్చాము. మేము నైట్ టైం వచ్చాము. ఇది నైట్ వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది లైట్స్ వాటితో.
అలా చార్లెస్ బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ లెనిన్ వాల్కి అయితే వచ్చాము. లెనిన్ వాల్ అయిపోయినాక మేము డిన్నర్ చేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మేము ఈరోజు వెళ్దాం అనుకుంటున్న ప్లేస్ అయితే పెట్రిన్ టవర్. పెట్రిన్ టవర్స్ని స్మాల్ వర్షన్ ఆఫ్ ఈఫిల్ టవర్స్ అని కూడా అంటారంట. ఇక్కడ విజిటర్స్ మనం పైకి వెళ్ళి మొత్తం వ్యూస్ అంతా చూడొచ్చు. మనం టాప్ నుంచి మొత్తం ప్రాగ్ సిటీని, ఇంకా క్యాజల్, చార్లెస్ బ్రిడ్జ్ అండ్ రివర్ని కూడా చూడొచ్చు. మనం పెట్రిన్ టవర్స్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.2 కిలోమీటర్స్ అప్ హిల్ వాక్ చేయాలి. ఇక్కడ నేచర్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఎంట్రీ టికెట్ తీసుకొని పైకైతే వెళ్ళాము. చూసారా, సిటీ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. నాకైతే పెట్రిన్ హిల్ని విజిట్ చేయడం చాలా రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఇక్కడ నుంచి మనం సిటీని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. పెట్రిన్ హిల్ నుంచి మేము రివర్ దగ్గరికి అయితే వచ్చాము డిన్నర్ క్రూజ్ టికెట్స్ తీసుకోవడానికి. ఇక్కడ ప్రతి కార్నర్లో మనకి మంచి విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. క్రూజ్ టికెట్స్ తీసుకున్నాక మేము రూమ్కి అయితే వచ్చేసాము కాసేపు రెస్ట్ తీసుకుందామని. డిన్నర్ క్రూజ్కి వెళ్ళడానికి అయితే మేము స్టార్ట్ అయ్యాం. కానీ ఇక్కడ మేము ఒక ప్రాబ్లం ఫేస్ చేసాము. ఏంటంటే మేము టికెట్లో ఉంది కదా అని ఆ అడ్రస్కి క్యాబ్ బుక్ చేసాం, కానీ అది రాంగ్ అడ్రస్ అంట. క్రూజ్ ఆపరేటర్కి ఫోన్ చేసాం, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. మేము అక్కడికి వెళ్దాం అనుకున్నా, మేము వెళ్ళేసరికి క్రూజ్ టైం అయిపోతుంది. మేమున్న దగ్గర నుంచి క్రూజ్ ప్లేస్కి వెళ్ళడానికి 4 కిలోమీటర్స్. సో మాకు దగ్గరలో ట్రామ్ స్టేషన్ ఏది అవైలబుల్ లేక చాలా దూరం నడుచుకొని వచ్చాము. మేము అక్కడికి వెళ్ళేసరికి 7:30 అయిపోయింది. మా క్రూజ్ టైం 7కి. సో అక్కడ ఆపరేటర్స్తో మాట్లాడినాక వాళ్ళు మాకు నెక్స్ట్ డే లంచ్ క్రూజ్ అయితే ఇచ్చారు. అయిపోయినాక మేము అక్కడ బయట డిన్నర్ చేసేసి మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాం. నెక్స్ట్ డే అయితే మేము ప్రాగ్ క్యాసిల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ సెక్యూరిటీ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇక్కడ నుంచి మనం ఎంటైర్ సిటీ చూడొచ్చు. ఇక్కడ మేము క్రౌన్ జ్యువెల్స్ కూడా చూసాము. ఈ క్రౌన్ జ్యువెల్స్లో చాలా ప్రెషియస్ స్టోన్స్ ఉన్నాయి. సో దీని కోసం చాలా సెక్యూరిటీ ఉంది ఇక్కడ. క్యాసిల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాక మేము చార్లెస్ బ్రిడ్జ్కి అయితే మళ్ళీ వచ్చేసాము. మేము నైట్ టైం వచ్చాము, సో మార్నింగ్ వ్యూ కూడా చూద్దామని మళ్ళీ వచ్చాము ఇక్కడికి. ప్రాగ్లో మనం విజిట్ చేసిన ప్రతి ప్లేస్ పక్క పక్కనే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ క్యాసిల్ ఉంది. క్యాసిల్ నుంచి అలా డౌన్కి నడుచుకొని వస్తేనే చార్లెస్ బ్రిడ్జ్. బ్రిడ్జ్కి అదర్ సైడ్ అలా నడుచుకుంటూ వెళ్తే లెనిన్ వాల్ ఇంకా లెసర్ టౌన్ ఉంటుంది. సో అన్నీ పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ మేము కొంచెంసేపు కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసాము. మాకు ఇంకా లంచ్ క్రూజ్కి టైం అయిందని మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. లంచ్ క్రూజ్ అయితే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. క్రూజ్లో మేము రివర్ సైడ్ ఉన్న మస్ట్ విజిట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము. ఇక్కడ మ్యూజిక్ కూడా ఉంది. ఇతనైతే చాలా బాగా పాడారు. అతను మంచి వాయిస్తో మమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేశారు క్రూజ్లో ఫుడ్ అయితే బాగాలేదు, కానీ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మాత్రం మనం పక్కా చేయాలి. లంచ్ అయిపోయాక మేము హోటల్కి వెళ్ళిపోయి మా లగేజెస్ తీసుకొని మేమైతే రిటర్న్ క్రాకోకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడితో మా ట్రిప్ అయితే అయిపోయింది. ఎవరైనా యూరోప్ కంట్రీకి ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ఇది మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ అని నేను చెప్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.